పెద్దలందరికీ నమస్కారం, చిన్నానికి శుభాకాంక్షలు. మరి ఈరోజు మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా సమిష్టి కృషితో మంచి ఫలితాలు తేవడానికి కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక్కొక్కరు ఆయా సబ్జెక్టుల్లో ప్రత్యేక తరగతులు తీసుకోవడం ఎంత అవసరం, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మన పాఠశాలని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేటటువంటి అవకాశానికి ఎక్కువగా కృషి చేస్తున్నటువంటి వారిలో మన రమేశ్వర మేడం గారు. వారు మేధస్సును ఉపయోగించి విద్యార్థుల యొక్క పాఠ్యాంశాలని వారి స్థాయికి అనుగుణంగా బోధించడమే కాకుండా వారిలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని, వ్యక్తిగతంగా విద్యార్థుల్లో దాగినటువంటి సృజనాత్మక శక్తిని రెండు మేళవించి చక్కటి రూపకల్పనని తయారు చేసి మరి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో మా పాఠశాలకి మంచి పేరు తీసుకురావడంలో వారు కృషి చేస్తున్నారు. మరి మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి అక్కడ పరిశోధనలో వారు పాల్గొని వారి యొక్క శక్తిని చాలా చక్కగా సమాజానికి అందివ్వగలుగుతున్నారు. అదేవిధంగా వారి యొక్క ఆలోచనని పుస్తక రూపంలో వారి యొక్క జర్నల్స్, వ్యాసాలు కూడా ఇతర పత్రికల్లో అది పట్టడం జరుగుతూ ఉంది. వారి యొక్క సేవను గుర్తించి మరి చక్కగా అంతర్జాతీయ స్థాయిలో జరిగే సమావేశంలో వారు గుర్తింపు పొందడం, మన పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం జరుగుతుంది. నా తరఫున, అదేవిధంగా విద్యాశాఖ తరఫున, మన గ్రామ పెద్దలందరి తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సాయిరామ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి ఎక్స్ఎల్టీపీ గారు త్రిమూర్తి గారికి, గిరిబాబు గారికి, జనసేన నాయకులు ప్రసాద్ గారికి, కొన్ని పెద్దలకు, ఉపాధ్యాయులకు నమస్కరిస్తూ వేదిక మీద ముందు ఉన్నటువంటి విద్యార్థులకి ఆశీస్సులు తెలుసుకుంటూ చాలా అద్భుతమైనటువంటి సుదినం. ఎందుకంటే ఉదయం పేపర్ చూడగానే రంగంపేట హై స్కూల్ అంతర్జాతీయ స్థాయిలో మేడం సుధా మేడం వల్ల రెపరెపలాడింది. దానికి వెంటనే చెప్పగానే కూటమి నాయకులు పెద్దలు అంగీకరించి మీకు కూడా సమయం హెడ్ మాస్టర్ గారికి ఫోన్ చేశాను, రేపు అనుకున్నాం కానీ వివిధ కారణాల వల్ల పెద్దలందరికీ ఈవేళ ఈవెంట్ ఎలాగో ఉంది కదా మనం చేద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ చెప్పిన వెంటనే వాళ్ళ సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈవేళ మేడం గారు చాలామంది వాళ్ళ యొక్క వృత్తికి పేరు తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో నిజంగా భారతదేశంలో అంతర్జాతీయ స్థాయిలో ఆ యొక్క సెమినారు విజయం సాధించడం అనేది చిన్న విషయం కాదు. ఎంతో అద్భుతమైన శాస్త్రవేత్తలు సైన్స్ అండ్ టెక్నాలజీలో వివిధ దేశాల నుంచి పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి 10th క్లాస్ పిల్లలే కాబట్టి ఇదే స్ఫూర్తి. గతంలో పీటీ మేడం గారు, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో. దీన్ని బట్టి ఇంత అద్భుతమైనటువంటి ఇక్కడ మంచి టీం ఉంది. మనం దాన్ని ఎలా వినియోగించుకోవాలనేది మీ ముందు ఉన్న లక్ష్యాలు నేను నిర్ణయించుకొని వీళ్ళని ఉపయోగించుకుంటే రాబోయే తరాల్లో మంచి భవిష్యత్తు ఇవ్వడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు, మనం సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మా అందరి తరఫున సుధా మేడం గారికి నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నట్టు చిరు సత్కారం. మీ యొక్క ఆ రోజు ఆ సెమినార్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్. అలాగే మన స్కూల్ ఉపాధ్యాయులు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. చిన్నారులకు మా శుభాకాంక్షలు. మరి ఈరోజు మరి హై స్కూల్లో మరి టీచింగ్ చేస్తూ మరి అత్యద్భుతమైన ప్రతిభ కనపరిచినటువంటి మరి రమేష్ గారికి ఈ సభముఖంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పురస్కారాన్ని తీసుకుని మరి ఆవిడ రంగంపేట హై స్కూల్కే కాదు, ఈ మండలానికి, ఈ నియోజకవర్గానికి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి కూడా చాలా గర్వించదగ్గ విషయం. మరి ఇప్పుడు మీరు సాధారణంగా గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా చిన్న చూపు ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాం మేము, అందరూ కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నారు, అక్కడ బాగా చెప్తారండి. మరి ఇప్పుడు ఎవరైనా కార్పొరేట్ స్కూల్లో ఈరోజు చైతన్య, నారాయణ, తిరుమల ఇవన్నీ ఉన్నాయి.
ఎవరైనా అక్కడ బోధించే టీచర్స్ ఎవరైనా సైంటిఫిక్గా వెళ్ళి మరి ఈ రకమైన సెమినార్స్ ఇచ్చారా, ఎవరైనా ఇటువంటి అవార్డ్స్ గెలుస్తున్నారా మీరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉత్తమమైన ఉపాధ్యాయులు ఉండేది గవర్నమెంట్ స్కూల్స్లోనే. కాబట్టి మీరు మరి అటువంటి ఉపాధ్యాయులు మరి హై స్కూల్లో ఉండడం, మీరు విద్యార్థులుగా వాళ్ళ దగ్గర విద్యాబోధన చేసుకోవడం కూడా మీ అదృష్టంగా భావిస్తూ, మరి ఆవిడికి భవిష్యత్తులో మంచి ఆయుర్వేదికాలు ఆ భగవంతుడు ప్రదర్శించి ఇంకా మంచి ఉత్తమమైన అవార్డులు దేశానికి ఉపయోగపడే రీతిలో ఆవిడ పరిశోధనాత్మకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి రాజమాస్టర్ నా ప్రత్యేక ధన్యవాదాలు కూడా సెలవు తీసుకున్నాను. జై హింద్. ఉద్యోగం మొట్టమొదటి స్టార్టింగ్లోనే నాయకంపేట హై స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ 2 సంవత్సరాలు చేసి 20 సంవత్సరం మన దగ్గరకు వచ్చారు. ఆవిడ నాయకంపేట స్కూల్లో పనిచేస్తున్నట్టు పిల్లల్ని ఇంటర్నేషనల్ సెమినార్ వరకు తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మీకు ఇచ్చే కూడా నేపాల్ స్వీట్లే, ఇందులో స్వీట్ ఏమంటారు అందరూ తీసుకోండి సార్ దయచేసి. మేడంగా నేను కోరేది ఏంటంటే కూటమి నాయకుల తరఫున ఈ పాఠశాల పూర్వ విద్యార్థి గ్రామస్తులుగా మరి రంగంపేట పిల్లలు కూడా మీరు మరి కుగ్రామైన నాయకుల పేరు ఏ విధంగా జపాన్ నుంచి అంతర్జాతీయ సెమినార్లో పాల్గొన్నారు, ఆ విధంగా స్థాయికి మీరు తీసుకెళ్ళాలి. వాస్తవంగా ట్రాన్స్ఫర్ మీద మీరు వెళ్ళిపోతానన్నప్పటికీ బలవంతం మీద ట్రాన్స్ఫర్ ఆపేయడం జరిగింది. సైన్స్ ఎగ్జిబిషన్స్లో జిల్లా స్థాయికి ఎంపికై రాష్ట్ర స్థాయిలో 5 సంవత్సరాలు కూడా ఎంపిక అవ్వడం జరిగిందని మన పాఠశాల. ఆ స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా రంగంపేట హై స్కూల్ మారుమవుతుంది. అటువంటి స్టాఫ్ అన్ని విభాగాల్లో మనకున్నారు. మేడం గారు నేపాల్ వెళ్ళడం వల్ల బాధ్యత పెరిగింది. ఇప్పటివరకు చెప్పలేదు, కోరిక మీకు చెప్పాం. తప్పనిసరిగా ఖర్చుతో కూడుకున్న పని ఇంటర్నేషనల్ సెమినార్ పిల్లలు తీసుకెళ్ళడం అనేది. అయినా కానీ మీ వెనక మేము ఉన్నాం. ఆ స్థాయిలో మా పిల్లలు, మా గ్రామ పిల్లలు, మా బయట పిల్లలు ఆ స్థాయిలో మీరు తీసుకెళ్లాలని, దాని అందుకు సహాయ సహకారం ఎప్పుడు కూటమి నాయకులు మేము మీకు అందిస్తామని తెలియజేసుకుంటూ మేడం గారిని ఆ యొక్క అనుభవాన్ని నేను చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు మేడం గారు.